దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము మత్తయి సువార్త 9:13. నేను పాపులు పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన పాపులను రక్షించడం కొరకే వచ్చి ఉన్నారు. యేసు ప్రభు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన యొద్దకు అనేక మంది సుంకరులు పాపులు వచ్చేవారు. అయితే ఒక సందర్భంలో ఆయన భోజనం చేస్తున్నాడు ఒక ఇంటిలో. అక్కడికి సుంకరులు పాపులు వచ్చినప్పుడు అది చూసినటువంటి పరిసయ్యులు యేసుప్రభు వారి యొక్క శిష్యులతో అంటున్నారు కదా, మీ బోధకుడేంటి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు అన్నారు. అప్పుడు ప్రభు అంటున్నారు, నేను పాపులు కొరకే వచ్చి ఉన్నా, నీతిమంతుల కొరకే లోకానికి నేను రాలేదు అన్నారు. అలాగే ఇంకొక సందర్భంలో యేసుప్రభు వారు యెరికో పట్టణం గుండా వెళ్తున్నప్పుడు ఆ యొక్క పట్టణపు సుంకపు గుత్తదారుడు ధనవంతుడైనటువంటి జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకున్నాడు. అతడు పొట్టివాడైనందున మరి జనులు అక్కడ గుంపు కూడినందున అతను ప్రభుని చూడలేకపోయాడు. అయితే యేసు ప్రభు వారు మార్గం గుండా వెళ్తున్నారని తెలుసుకుని ఆ మార్గంలో ఉన్నటువంటి ఒక మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య. అయితే యేసు ప్రభు వారు మార్గం గుండా వచ్చి అక్కడ ఆ మేడి చెట్టు దగ్గర ఆగి, జక్కయ్య త్వరగా కిందకి దిగిరా, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉంది అన్నారు. వెంటనే జక్కయ్య కిందకి దిగి వచ్చి ప్రభుని సంతోషంతో తన ఇంట చేర్చుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి జనులకు అది నచ్చలేదు. ఇదేంటి, పాపి అయినటువంటి సుంకరైనటువంటి జక్క ఇంటికి వెళ్ళడం ఏంటి, అతనితో కలిసి మరి భోజనం చేయడం ఏంటని అక్కడ ఉన్న వారందరూ సనిగారు. అయితే యేసుప్రభు వారి జక్క ఇంటికి వెళ్ళటం ద్వారా జక్కయ్య మారు మనసు పొందాడు. అతనుకున్న అవినీతిని, అన్యాయమైన అక్రమమైన బుద్ధిని విడిచిపెట్టాడు. వెంటనే అంటూ ఉన్నాడు కదా ప్రభుతో, అయ్యా, నా ఆస్తిలో సగం పేదవారికి ఇస్తున్నాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే తిరిగి 4 గంటలు నేను చెల్లిస్తాను అన్నాడు. చూడండి, ఈ సమాజంలో అతడు పాపిగా సుంకరిగా ఉండొచ్చు, కానీ యేసుప్రభు వారు అతన్ని ఆ పాప స్థితి నుంచి విడిపించడానికి తన ఇంటికి వెళ్ళారు. యేసుప్రభు వారి యొక్క మాటలు విని ఆ యొక్క పాప బంధకాల నుండి ఆ జక్కయ్య విడుదల పొందుకున్నాడు. కాబట్టి యేసుప్రభు వారు ఈ లోకంలో పాపంతో శాపంతో నశించిపోతున్నటువంటి వారందరినీ రక్షించడానికే నేను వచ్చానని అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. నేను నీతిమంతులు పిలువ రాలేదు అంటూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. వారందరూ కూడా పాపం చేసి జీవించేవారుగానే ఉంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి రక్షణ అవసరం. మరి ఎవరైతే ఆయన యొద్దకు వస్తున్నారో వారందరికీ ఆయన విడుదల విమోచన కలుగచేసేవారై ఉన్నారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడగండి. ఇదిగో ప్రభా, పాపులుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా ఉన్నటువంటి ఆ స్థితి నుంచి విడిపించడానికే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నానని సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయ్యా, ఇంకా పాపపు స్థితిలో, పాప బంధకాల్లో ఎవరైతే పడి ఉన్నారో ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలు, వారిని ఇప్పుడే యేసు నామములో విడిపించండి. మీ రక్తంతో వారి ప్రతి పాపమును కడగండి, వారి బంధకములు తీసివేతండి. అయ్యా, వారి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చెయ్యండి ప్రభు. జక్కయ్య ఎలాగైతే మారు మనసు పొందాడో తండ్రి, తన పాప స్థితిని అయ్యా విడిచిపెట్టాడో తండ్రి, అలాగే నీ బిడ్డలు కూడా తండ్రి అయ్యా ఇప్పుడే నీ వైపు తిరిగి తండ్రి, నీవు వారికి, ఈ లోక ప్రజల కొరకు, వారి కొరకు చేసిన గొప్ప ప్రాణ త్యాగమును బట్టి వారి పాప జీవితాన్ని విడిచిపెట్టి నేను ధరించుకుని లాగున సహాయం చేయండి. రక్తంతో వారి ప్రతి పాపమును కడుగునట్టు సహాయము దయచేయండి ప్రభా. ఇదిగో వారి ఇంట్లో ఉన్న అప్పు సమస్యల నుంచి వారిని విడిపించండి, అపవిత్రాత్మ నుంచి విడిపించండి, అన్యాయమైన అక్రమైన క్రియల నుంచి వారిని విడిపించండి. నీ కృప, నీ కాపుదలని సహాయం ఇస్తండి. దిద్దనమంతా వారికి తోడుగా ఉంచి నడిపించమని, అయ్యా ఆయుష్ ఆరోగ్యం వారికి ఇమ్మని, కీడు శోధన పని తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన విధంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.